శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు 2024 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి గోచార మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. ఇక్కడ రాశాధిపతి చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి మనం చంద్రుడితో కాకుండా రవితో మొదలెడదాం. ద్వితీయాధిపతి రవి మీ యొక్క జన్మ రాశిలో కర్కాటకంలో 16 ఆగస్టు వరకు ఉంటారు. 16 ఆగస్టు సాయంత్రం నుండి ఆయన తన స్వక్షేత్రం అంటే సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. తృతీయ మరియు వ్యయాధిపతి కర్కాటక రాశి వారికి బుధుడు అవుతారు. ఈ బుధ గ్రహం ఈ మాసంలో 2 రాశులు మారతారండి. 26వ తారీఖు వరకు కూడా వక్రీకరించిన స్థితిలో సింహరాశిలో ఉండి 26 సాయంత్రం నుండి మీ యొక్క జన్మరాశి అయినటువంటి కర్కాటకంలో ఉంటారు. 28 తర్వాత నుండి వక్రీకరణ వదిలి నెలాఖరు వరకు కూడా ఆయన కర్కాటకంలోనే స్థితి పొంది ఉంటారు. మరి చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఎక్కడ ఉంటారంటే మీకు ద్వితీయ స్థానంలో ధన కుటుంబ స్థానం అనేటువంటి యొక్క సింహరాశిలో ఉంటారు 24 ఆగస్టు వరకు. 25 ఆగస్టు నుండి ఆయన తృతీయ స్థానం అయినటువంటి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. కన్యా రాశిలో శుక్రుడు కాస్త బలహీనం, అంటే డెవిలేటెడ్, అంటే ఇంకా చెప్పుకోవాలంటే నీచ రాశి అని చెప్పాలండి. మరి పరమయోగకారకుడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి. ఎందుకంటే పంచమం అంటే కోణం, దశమం అంటే కేంద్రం. పంచమ దశమాధిపతి కుజుడు ఈ మాసంలో 26 ఆగస్టు వరకు కూడా లాభస్థానంలో ఏకాదశ భావంలో ఏకాదశ స్థానంలో అంటే వృషభంలో ఉన్నారండి. మరి 27 నుండి నెలాఖరు వరకు కూడా ఆయన వ్యయ స్థానంలో ఉంటారు. మరి సప్తమ అష్టమాధిపతి శనిశ్చరుడు అష్టమ స్థానంలోనే ఉన్నారు వక్రీకరించిన స్థితిలో. 6 మరియు 9వ స్థానాధిపతి గురుగ్రహం మీకు ఏకాదశ భావంలో ఏకాదశ స్థానం అటువంటి వృషభంలో లాభంలో ఉన్నారు. రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు మీకు 9వ స్థానంలో ఉన్నారు, కేతువు 3వ స్థానంలో కన్యలో స్థితి పొంది ఉన్నారు. ఇది గ్రహస్థితి అండి. మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ఆగస్టు మాసం ద బెస్ట్ మంత్ ఫర్ ది స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 5వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి గురుడితో కలిసి 11లో ఉన్నారు. 11 అంటే కోరికలు, డిజైర్ ఫుల్ఫిల్మెంట్. కాబట్టి ఏంటంటే గతంలో మీరు పెట్టిన ఎఫర్ట్స్, మీరు ఎప్పుడైతే కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఉంటారో మంచి మార్క్స్ తెచ్చుకోవడం, కొంతమంది డీమ్డ్ యూనివర్సిటీ ప్రయత్నం చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, మరికొంతమంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు. ఇలాంటి వారి అందరికీ కూడా మంచి పాజిటివ్ ఫలితాలు అందుకుంటారు. శుభవార్తలు వినే అవకాశం అయితే అధికంగానే కనపడుతుంది. పంచమ స్థానం మీద గుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి విద్యార్థులకు ఈ మాసం బాగుంటుంది. కాకపోతే చిన్న సూచన ఏంటంటే అనవసరమైన వృధా ప్రయాణాలు, ట్రిప్స్ మాత్రం మానుకోండి ఈ మాసంలో. దట్ ఈస్ ద బెస్ట్ పాజిటివిటీ కోసం. వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అంటే కర్కాటక రాశి వారికి దశమాధిపతి కుజుడు అవుతారు. ఈ యొక్క కుజుడు 11వ స్థానంలో లాభంలో ఉన్నారు. 10 అంటే వృత్తి, 11వ స్థానం అంటే లాభం. అందులో ఆ లాభంలో మళ్ళీ 9వ స్థానాధిపతి కలిశారు. 9 అంటే భాగ్యం. 9, 10, 11 స్థానాల యొక్క సంబంధం వచ్చింది కాబట్టి వృత్తిలో ఎదుగుదల, వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవటం, అదేవిధంగా వృత్తిలో సీనియర్స్, ఎక్స్పర్ట్స్ యొక్క సహాయ సహకారాలు, మరికొంతమందికి ఏదైనా ప్రమోషన్లు పొందడం కూడా కనపడుతూ ఉందని చెప్పాలండి. శత్రువులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అక్కడ కేతు చూస్తూ ఉన్నా కూడా ఏమీ చేయలేరు, గురు యొక్క దృష్టి కలయిక ఉంది కాబట్టి ఏంటంటే వృత్తి విషయంలో పాజిటివ్ ఫలితాలు అందుకుంటారు. మరికొంతమంది ఎవరైనా కనుక ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా అనుకూలమైన స్థానాలకే బదిలీలు లేదా ట్రాన్స్ఫర్స్, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం, ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కు వెళ్ళే అవకాశం కూడా కనపడుతూ ఉంది. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అంటే కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి శనిశ్చరుడు అండి. వీరు అష్టమ శనిలో కూడా ఉన్నారు, మరియు పైగా శనిశ్చరుడు వక్రీకరించి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు వ్యాపారంలో అంటే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో ఎథికల్ వే, న్యాయబద్ధంగానే వర్క్ చేసుకుంటూ వెళ్ళండి, న్యాయబద్ధంగానే వ్యాపారంలో మీ విధులు నిర్వర్తించండి. అంతేకాని అన్యాయ మార్గాల ద్వారా ప్రయత్నాలు చేసి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందండి. అలాంటి స్థితి ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా ట్యాక్స్ రూపంలో చేయాల్సినటువంటి ఫైలింగ్ కరెక్ట్గా చెక్ చేసుకోండి.
సో అష్టమంలో శని వక్రీకరించాడు కాబట్టి ఫర్దర్గా ఎక్స్ట్రా ట్యాక్స్లు పడడం ఇలాంటి కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి కాబట్టి సో ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. మరి మీ యొక్క గురుడు యొక్క దృష్టి కూడా ఉందండి. 9వ స్థానాధిపతి గురుడు యొక్క దృష్టి కూడా 7వ స్థానం మీద ఉంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే కొత్త వారు, అదేవిధంగా మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుంచి పరిచయం ఉన్నవారు, ఇలాంటి వారి ద్వారా కూడా మీకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి, మీతో కలిసి వ్యాపారం విషయాల్లో పయనించడం కోసం ముందుకు వస్తారని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా కూడాను కొంత మనం కనుక శని సిస్టమాటిక్ అన్నట్టు కాబట్టి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం తక్కువ, లేకుంటే చిన్నపాటి ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఏంటంటే మీతో కొంతమంది పనిచేసేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈగో క్లాసెస్ వల్ల కొంత దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా చూసుకోవాలండి. మధ్యలో పనివారు కొంతమంది వర్క్ వదిలిపెట్టి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే రవి శని యొక్క స్థితి కూడా షష్టాష్టకాల్లో ఉంటుంది. సో చిన్నపాటి ఈగో క్లాసెస్ ఓనర్ అండ్ సో వర్కర్ ఆర్ సబార్డినేట్ మధ్య అదండి. మరి ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉన్నాయంటే ద్వితీయ స్థానంలో మీకు బుధ మరియు శుక్రుడు ఉన్నారు, సౌమ్య గ్రహాలు. సో చతుర్థ లాభాధిపతి కూడా శుక్రుడు ద్వితీయంలోనే ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇవి ఏం చేస్తాయంటే ధనాన్ని పోగు చేయడానికి సహకరిస్తారండి ఈ 2 గ్రహాలు కూడా, బుధ శుక్రుడు. అదేవిధంగా ఇక్కడ మీకు గురు కుజ లాభస్థానంలో ఉండి కుజుడి యొక్క స్థితి కూడా దృష్టి కూడా మీకు ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ఏంటంటే ధనాన్ని వివిధ మార్గాల ద్వారా చేసే విధంగా ప్రోత్సాహాన్ని, ప్రోద్బలాన్ని, అవకాశాలను కల్పించేది ఈ యొక్క గురు కుజులు కాబట్టి ధనాదాయం బాగానే ఉంది. డే టు డే దినవారీగా కొంత సంపాదిస్తూ ఉంటారండి. సో డే టు డే ఇన్కమ్ కూడా మీకు వృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఆ విషయంలో కూడా బాగానే ఉంది. ఇక్కడ అష్టమాధిపతి శని యొక్క దృష్టి ద్వితీయ మీద పడుతూ ఉంది కాబట్టి ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు, గతంలో ఆగిపోయిన విషయాలు ధనం కావచ్చు, ఇలాంటివి మీకు మళ్ళీ తిరిగి చేకూరే అవకాశం కనపడుతూ ఉంది. ఎవరైనా అక్కల్ సైన్స్, సంఖ్యాశాస్త్రం, దోషం ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలాంటి వారికి కూడా ఈ విషయాల ద్వారా మీకు ధనాదాయము వాళ్ళ ప్రొఫెషన్గా కూడా మార్చుకునే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. శని యొక్క దృష్టి మీ యొక్క దశమ స్థానం మీద పడుతూ ఉంది. అదేవిధంగా కుజుడు కూడా మీకు లాభాన్ని వదిలి వ్యయానికి వెళ్తున్నారు 27వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు. కాబట్టి కొన్నిసార్లు ప్రయాణాలు వృధాగా చేయాల్సి రావటం, లేదు అంటే తప్పనిసరిగా ప్రయాణాలు చేయడం వల్ల బాడలిక కొంత ప్రయాణాల మూలంగా ధన ఖర్చు కూడా మీకు గోచరిస్తూ ఉందని చెప్పాలి. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు గురుడితో కలిసి. సో కాబట్టి మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసినా, షార్ట్ ట్రేడింగ్ చేసినా కూడా ధనాదాయం అనేది తప్పనిసరిగా కనపడుతూ ఉందండి. ఏదైనా కూడాను మార్కెట్ ఉడుదుడులకు లోనవుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు దయచేసి ఇన్వెస్ట్ చేయండి. గోచారంలో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. మీ యొక్క జన్మజాతక చక్రంలో జరుగుతున్న దశలు అంతర్దశలు కనుక అనుకూలంగా ఉంటే డెఫినెట్గా మీకు మంచి శుభ ఫలితాలే కనపడతాయండి. సో ఇక్కడ బాగుండి అక్కడ బాగాలేకపోతే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవేళ జాతకంలో ఎక్సలెంట్గా ఉండి గోచారంలో కొద్ది నెగిటివ్గా ఏదైనా ఉన్నప్పుడు ఫలితాలు కాస్త పాజిటివ్గానే ఉంటాయి. ఎందుకంటే గోచారాన్ని బట్టి 30 to 40%, జన్మజాతక చక్రాన్ని బట్టి 60 నుంచి 70% ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలండి. మరి ఆరోగ్య విషయం ఏంటంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో ఎలాంటి డోకా లేదు. మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్తో కొంత జాగ్రత్త వహించండి. సో వ్యాధిపతి బుధుడు ఉండటము, శని యొక్క దృష్టి ద్వితీయం మీద ఉండటం వల్ల ఏంటంటే స్పైసీ ఫుడ్ ఒకటి, మసాలాలు, కారం కుజుడు యొక్క దృష్టి వల్ల, శని యొక్క దృష్టి వల్ల ఏంటంటే స్టోరేజ్డ్ ఫుడ్, డీప్ ఫ్రీజ్డ్ ఫుడ్ ఇలాంటి అవాయిడ్ చేయగలిగితే మాత్రం బాగుంటుంది. లేదంటే చిన్నపాటి డైజెషన్ ఇష్యూస్ మాత్రం కాస్త కనపడే అవకాశం ఉందండి. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. సో ఏదైనా చేతులు, భుజాలు లాంటివి నొప్పి పెట్టడం 27వ తారీఖు తర్వాత కాస్త మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అదర్వైజ్ మీరు కనుక నడక, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ కనుక ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. మొత్తం మీదుగా రివ్యూ చూస్తే విద్యార్థులు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి కాలేజీలో అడ్మిషన్ పొందుతారు. వారు కోరుకున్న విధంగా వారు సఫలీకృతమవుతారు. కాకపోతే ప్రయాణాలు, ట్రిప్స్ అవాయిడ్ చేయండి. వృత్తిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. వృత్తి ద్వారా డబ్బులు వస్తాయి. సీనియర్స్ యొక్క సహకారం ఉంటుంది. అందరూ సహకరిస్తారు. నేబర్స్, కొలీగ్స్ కూడా ఏమి చేయలేరు, శత్రువులు కూడాను. సో అదేవిధంగా వృత్తిలో ప్రమోషన్ కూడా అందుకునే అవకాశం ఉంది. వృత్తి ద్వారా ప్రయాణాలు 27 నుండి కనపడుతూ ఉన్నాయి. దాని ద్వారా కాస్త ఖర్చు గోచరిస్తూ ఉంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త వారు ముందుకు వస్తారు. నెట్వర్క్ సర్కిల్ నుండి, దూర ప్రాంతం నుండి. కాకపోతే మీరు ఎథికల్ వేలో ఒక న్యాయబద్ధమైన మార్గంలోనే మాత్రమే వ్యాపారం చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడం లాంటివి ఇంటైన్లో చేసుకోవడం ఉత్తమం. డిలే అయితే కూడా అంటే ట్యాక్స్ పేమెంట్ ఏదైనా సరే, సో లేదంటే కనుక పెనాల్టీలు కానీ పడే అవకాశం కూడా కనపడుతుంది. జీవిత భాగస్వామి విషయంలో చూస్తే 7వ అధిపతి 8లో ఉన్నారు కాబట్టి
కొంత జీవిత భాగస్వామి హెల్త్ విషయంలో కొంత చెకప్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా లాభాలు ఆర్జించే విధంగా ఫలితాలు అయితే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చక్కగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. తీసుకునే ఆహార పానీయాల విషయంలోనే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే బుధుడు వక్రీకరించాడు. బుధుడు హ్యాండ్ రైటింగ్ కమ్యూనికేషన్ కారకుడు కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. అదేవిధంగా బుధవారం రోజున ఆవులకి ఆకుపచ్చని గడ్డి కావచ్చు, స్పినాచ్, పాలకూర లాంటివి ఇవ్వటం. లేదంటే బుధుడు చిన్న పిల్లలను ఇండికేట్ చేస్తాడు. పిల్లలకి హెల్ప్ చేయండి తోచినంత. పుస్తకాలకి, బుక్స్కి, పెన్స్కి కూడా, వాళ్ళ బ్యాగ్స్కి ఇలాంటి వాటికి హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా మీకు గురుడు కుజుడు యొక్క స్థితి ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీకు ఇంకా కర్కాటక రాశి వారికి తెలుసుకోవాలంటే కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి. అందులో మీ యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, కర్కాటక రాశి వారికి పనికొచ్చే ఉద్యోగ వ్యాపారాలు ఏముంటాయి, జీవిత భాగస్వామి ఏ విధంగా ప్రవర్తిస్తారు, అదేవిధంగా మీకు పనికి వచ్చే రంగులు, సంఖ్యలు, వారాలు ఏమున్నాయి, గాత తిథి, గాత వారం ఏ విధంగా, ఇవన్నీ కూడా మనకు హెచ్చరించడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే నవంబర్ 14 వరకు కూడా ఈ యొక్క శనైశ్వరుడు వక్రీకరించారు, అష్టమ శనిలో కూడా ఉన్నారు. అలాంటి వక్రీకరించే అష్టమ శని ప్రభావం మీకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో ఆ వీడియో యొక్క లింకును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి గమనిస్తే మీకు మంచి విషయాలు అవగతమవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.